కాంగ్రెస్ అధికార పార్టీ అంటే మీనాక్షి నటరాజన్ వేరు కాంగ్రెస్ వేరా శ్రావ్య కాదు ఇద్దరు ఒకటే కానీ తిను పార్టీ ఇన్ఛార్జ్ కానీ గవర్నమెంట్లో ఏమో ఈ మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయము ఏఐసిసిలో కావచ్చు నేషనల్ లెవెల్ ఇష్యూ అవ్వడంతో చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది అంటే ఇది నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసింది నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయడం మాత్రమే కాదు నెక్స్ట్ ఎలక్షన్ ఏదొచ్చినా నెక్స్ట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి చాలా కష్టంగా మారబోతుంది మారిపోయింది కూడా ఆల్రెడీ అంటే నీకు సెంట్రల్ లెవెల్లో నేషనల్ లెవెల్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర నుంచి పార్లమెంట్లో మాట్లాడడం దగ్గర నుంచి సో ప్రతి ఒక్కటి కూడా మాట్లాడడంతో రాహుల్ గాంధీ పరువు పోయినట్టయింది కాంగ్రెస్ పార్టీ పరువు పోయినట్టయింది ఈయన ఎవరికో ఫేవర్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కావాలనే ఇది చేస్తున్నాడా అన్న క్వశ్చన్ మార్క్ అయిపోయింది అసలు ఒక 2-3 రోజుల్లో ఇదంతా కూడా విధ్వంసం జరిగిపోయింది ఒక 2-3 డేస్ ఇక మన రేవంత్ సార్ చెప్పినట్టు అది ఏ టెక్నాలజీజా లేకపోతే ఇంకేదైనా అని పక్కన పెడితే నిజం నిప్పు లాంటిది దాన్ని ముట్టుకుంటే మాడి మసైపోతారు నిజం నిప్పు లాంటిది దాని జోలికి కూడా ఎవడు పోవడానికి లేదు అది ఎప్పటికైనా బయటికి వస్తుంది లేట్గా అయినా లేటెస్ట్గానైనా వస్తుంది ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు సో ఈ ఫేక్ వీడియోలు ఆ వీడియోలు అనేది పక్కన పెడితే అందులో డీర్లు ఉన్నాయా గుంటనక్కలు ఉన్నాయా అనేది రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు బట్టి గారికి తెలుసు శ్రీధర్ బాబు గారికి తెలుసు ఎందుకంటే వాళ్ళు చదువుకుంది అదే కాలేజీలో కదా అదే యూనివర్సిటీలో కదా మరి ఎందుకు తెలియదు తెలుసు అంటే తెలిసి తప్పు చేసినోని ఏమనాలి అని ఎవరు క్వశ్చన్ చేస్తున్నారు సరే రేవంత్ రెడ్డి కంటే ఏం తెలియదయ్యా చిన్న ఏజ్లో ముఖ్యమంత్రి అయ్యిండు ఆవేశం స్టార్ లెక్క ఆవేశపడతా ఉన్నాడు ఏదో ఒకటి చేయాలి ఎవరు చెప్పినా వినడు నాకే అన్నీ తెలుసు అనుకుంటాడు కానీ ఆయనకి ఏం తెలియదు ఎవరికి మా ముఖ్యమంత్రి గారికి అన్నీ తెలుసు అనుకుంటాడు కానీ ఏం తెలియదు మరి ఈ సీనియారిటీ వైజ్గా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ మార్క్ అని పాట పాడేటువంటి బట్టి గారు పంచగట్టుకునేటువంటి బట్టి గారికి తెలియదా అండ్ చిన్న ఏజ్లో ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యి పార్టీలో ఒక సీనియర్ నేతగా ఎదిగి ఇప్పుడు ఐటీ శాఖను శాసిస్తున్నటువంటి శ్రీధర్బాబు గారికి తెలియదా వీళ్ళందరి దాంట్లో పూర్వ విద్యార్థులు కాదా ఆయన కంటే తెలియదు మీ బుద్ధి ఏమైందయ్యా మీరు చెప్పాలి కదా అని చెప్పి మంత్రుల మీద కూడా మీనాక్షి నటరాజన్ ఫైర్ అవ్వడం జరిగింది దీనికి తోడు చాలా కాంట్రవర్షియల్గా మారింది స్టోరీ అండ్ హిస్టోరీ ఏం కాంట్రవర్సీ మీనాక్షి నటరాజన్ ఎవరు అసలు ఆమె సెక్రటేరియట్లో సీఎంఓలో సెక్రటేరియట్లో కూర్చొని వీళ్ళతో మీటింగ్ పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి తను అధికార పార్టీ అయితే అయి ఉండొచ్చు కానీ పార్టీకి తను తెలంగాణకి ఇన్ఛార్జు గవర్నమెంట్కి కాదు కదా గవర్నమెంట్ వేరు పార్టీ వేరు మరి పార్టీ వ్యవహారాల్లో పార్టీ కొట్లాటల్లో పార్టీ పంచాయతీలలో లేకపోతే పార్టీ పరువు పోయే కాడ తను మాట్లాడచ్చు సెక్రటేరియట్లో ఎందుకు పోయి ఇన్స్పెక్షన్ చేయాలి సెక్రటేరియట్లో ఎందుకు పోయి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అది నేషనల్ కాంగ్రెస్ ఇక్కడ పూచుక పుల్ల కదలాలన్నా ఏం చేయాలన్నా హైకమాండ్కి చెప్పి చేయాలి నేషనల్ పార్టీ కదా హైకమాండ్కి చెప్పకుండా చేయొద్దు చెప్పులు వేసుకొని చేయొద్దు సో ఇప్పుడు ఇదంతా కూడా హైకమాండ్కి తెలియకుండానే రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు చేయడం జరిగింది ఇది ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని రాహుల్ గాంధీ కూడా అనుకోలేదు ఎవరు కూడా అనుకోలేదు సో ఇంత పెద్ద ఇష్యూ అవుతుందని కూడా ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సస్పెక్టే చేసినాం దానికి తోడు నిన్నటికి బట్టి విక్రమార్క గారు ఎవరెవరైతే హెచ్సియు మీద విద్యార్థుల మీద కేసులు పెట్టిరో ఆ కేసులని రద్దు చేస్తున్నామని చెప్పి అనౌన్స్మెంట్ ఇచ్చిండు దానికి కారణం కూడా ఆ అనౌన్స్మెంట్ కారణం కూడా కమిటీయే ఆ కమిటీ వేసినటువంటి మీనాక్షి నటరాజనే అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
యాక్సెస్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ రాహుల్ జోడో యాత్రలో ఇప్పటికి కూడా డైరెక్ట్గా వాళ్ళకు రాహుల్తో మాట్లాడేంత యాక్సెస్ ఉంది, ఏఐసిసితో యాక్సెస్ ఉంది. నాట్ ఓన్లీ హెచ్సియు, నేషనల్ లెవెల్లో, ఇండియా లెవెల్లో ఏవైతే సెంట్రల్ యూనివర్సిటీస్, మిగతా యూనివర్సిటీస్, మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయో ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది విద్యార్థులతో రాహుల్ టచ్లో ఉన్నాడు. ఎందుకంటే ఈ జోడో యాత్రకు వాళ్ళందరూ స్టూడెంట్స్ని కలుపుకపోతేనే ఏదైనా అవుతుంది అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ వాళ్ళతో టచ్లో ఉంటారు. ఇవన్నీ తెలియనటువంటి రేవంత్ రెడ్డి గారు, ఇదంతా మర్చిపోయినటువంటి భట్టి గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఇక ఏదో ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా వెళ్ళిపోవడం జరిగింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గురించి. స్టూడెంట్స్ తలుచుకుంటే ఏమైనా జరుగుతుంది. మరి ఎందుకు శ్రావ్య రాజేంద్ర నగర్ యూనివర్సిటీ ఎందుకు కాపాడుకోలేదంటే కుట్రలు చేసిండ్రు. అక్కడ సిండికేట్ అయిపోయింది. రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో కుట్రలు